గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మీనారాయణ. నేను గవర్నమెంట్ జాబ్ సర్వీస్లో ఉన్నాను. సో గత 15 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను. సో జాబ్తో పాటు నేను ఈ వ్యాపారాన్ని ప్యాషన్గా మా మిస్సెస్తో కలిసి బిల్డ్ చేస్తున్నాను. కొత్త వారికి చెప్పేది ఒకటే అండి, మీరు ఉద్యోగం కానీ లేకపోతే ఏదైనా వృత్తిలో ఉన్నా కానీ మీరు ఏదైనా చేయండి, మీ నాలెడ్జ్ని ఒక అర్ధగంట సేపు కొంచెం సైడ్ పెట్టి, అంటే ఏమనుకోకూడదు, సైడ్ పెట్టి నేను చెప్పే ఈ అవకాశాన్ని మీరు ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా వినగలిగినట్టయితే మా లెక్కనే మీ లైఫ్ కూడా మారుతుంది. సో కాబట్టి మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీ మొబైల్ ఫోన్ సో స్విచ్ ఆఫ్ కానీ లేదా సైలెంట్ కానీ పెట్టి ఒక అర్ధగంట సేపు మీ లైఫ్ మార్చుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఓకే, ఈరోజు ఈ బిజినెస్ ప్రజెంటేషన్ని ఒక చిన్న పీపీటీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 minutes. Sir, is it visible, sir? Yes, perfect, sir. Okay. So, friends, ఈ రోజు మనం చెప్పబోయే అవకాశం ఆరోగ్యము, సంపద, సమయం, ఈ 3 కలిగిన ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఎక్కడ చూసినా కానీ ఇందులో ఏదైనా ఒకటే ఉంటుంది లేదా 2 ఉంటాయి, కానీ 3 కలిపిన అవకాశం మాత్రం మీకు ఎక్కడా లభించదు. మీరు కాకపోతే మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి దాని గురించి. ఈ 3 కలిగిన వ్యాపార అవకాశం ఏంటి అంటే, దానికంటే ముందు ఈ అవకాశం ఏంటి, ఎందుకు, ఎలా అనే మనకు ఒక సందేహం వస్తుంది. ఎక్కువ మందికి ఏమిటి ఎలా అనేది ఉంటుంది, కానీ ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అంటే ఈ బిజినెస్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, దానికి కారణం తెలియకుండా మనం ఎలా ఏమిటి నేర్చుకున్నా కానీ దానికి అర్థం ఉండదు, ముందుకు వెళ్ళలేదు కూడా. సో ఎందుకు అనే అవకాశం తెలుసుకున్నట్లయితే ఇక్కడ చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో డ్రీమ్స్ అంటే నైట్ పడుకునేటప్పుడు మనం నిద్రలో కలగనే కావాలి. డ్రీమ్స్ అంటే మనం పగటి పూట అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడే మన కంటి ముందు అవపడే డ్రీమ్సే నిజమైన డ్రీమ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్లైడ్ మీద ఉన్న డ్రీమ్స్ చాలా మందికి ఉంటాయి, కాకపోతే మనం వాటి గురించి ఊహించడానికి కూడా భయపడతాం. ఎందుకు భయపడతాం అంటే మనం ఉన్న పరిస్థితి అలాంటిది. అంటే మన స్టేటస్ చూసుకొని మనకున్న వెనుక ఏమంటారు డబ్బు కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ స్లైడ్లో చూడడానికి కూడా, వినడానికి కానీ ఆలోచించడానికి కూడా భయపడతాం. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, ఇందులో మీకు ఏ రీజన్ ఉంది, ఏ రీజన్తో మీరు చేయాలనుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంటేనే మనం ఈ బిజినెస్ 100% చేయగలుగుతాం. మరి ఇందులో చాలా మందికి ఫస్టే అప్పుల నుండి ఫ్రీ అని పెట్టాం. ఎందుకు అప్పుల నుండి ఫ్రీ అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో మనకున్న జాబ్ ద్వారా వచ్చే జాబ్ కానీ ఏదైనా కానీ వచ్చే ఇన్కమ్ అనేది మనం కేవలం సర్వైవ్ కావడానికే యూజ్ అవుతుంది, కానీ సో మనకున్న కోరికలు కానీ డ్రీమ్స్ కానీ నెరవేర్చడానికి సరిపోదు. సో చాలా మంది ఎంప్లాయీస్ చూసినట్టయితే, నేను ఒక ఎంప్లాయీని. సో నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఆల్రెడీ చెప్పాను 15 సంవత్సరాల నుంచి జాబ్లో ఉన్నానని. సో జాబ్లో అందరు బయట పీపుల్ ఏమనుకుంటారంటే నీకేందే జాబ్ అనుకుంటారు. జాబ్ ఎక్కిన తర్వాత తెలుస్తుంది. జాబ్ వచ్చేంత వరకు ఆనందం ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత అసలైన ఆనందం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మీ బాస్ తో స్టార్ట్ అవుతుంది. మీ బాస్తో పాటు మీకు వచ్చే ఇన్కమ్ సంవత్సరానికి ఒక ఇన్సెంటివ్ ఇస్తాడు. అది 500 600 ఒక ఇన్సెంటివ్ పెరుగుతుంది. ఓకే, కానీ మనం ఫ్యామిలీ ఖర్చులు సంవత్సరం ఇన్సెంటివ్ అంత మోతాదులో పెరగవు, ఇంకా దాని డబల్ త్రిబుల్ పెరుగుతాయి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, సో ఈఎంఐ కానీ క్రెడిట్ కార్డు కానీ రకరకాల వాటికి వెళ్ళి చాలా మంది అప్పుల పాలయ్యడం నేను గమనించాను నా మిత్రుల దాంట్లో. సో అటువంటి వారు మీ అప్పుల నుండి ఫ్రీ కావాలంటే ఇది మీకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. సో కొంతమందికి తమ యొక్క పిల్లల్ని కార్పొరేషన్ స్కూల్లో చదివించాలని ఉంటుంది, కానీ మనకున్న స్తోమతం బట్టి సో మామూలు ప్రైవేట్ స్కూళ్ళను ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటాం. సో అటువంటి వాళ్ళు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. లేదా ఆరోగ్యం,
ఇప్పుడు మెయిన్గా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఏ వ్యక్తి కూడా హాస్పిటల్కి వెళ్ళని వ్యక్తి లేదు. అంటే ఎవరు కూడా ఒక్కసారి హాస్పిటల్ వెళ్ళని పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, సో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలంటే ఇది మీకు గొప్ప అవకాశం. సో కొంతమందికి డ్రీమ్ హౌస్ ఉంటుంది. డ్రీమ్ హౌస్ అంటే ఏదో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని కాకుండా, సో సినిమాలో చూస్తాం, అబ్బా ఇల్లు చూడడం ప్యాలెస్ ఉన్నబ్బా చాలా పెద్దగా ఉంది, ఇట్లాంటి ఇల్లు ఉంటే నాకు బాగుండు అనిపిస్తుంది. చాలా మందికి అనిపిస్తుంది కానీ బయటికి చెప్పరు. ఇన్కమ్ సెక్యూరిటీ. ఇన్కమ్ సెక్యూరిటీ అంటే మనము లేకున్నా కానీ, మనం భూమి మీద లేకున్నా కానీ మన ఫ్యామిలీకి డబ్బు రావాలి. సో అప్పుడే మీకు ఇన్కమ్ సెక్యూరిటీ ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం ఒక ల్యాక్స్లో 10-20 ల్యాక్స్ ఉంటేనే దాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్తాం. మీరు ఒక ఎంప్లాయీ కానీ ఒక కామన్ పీపుల్ చూడండి, నెల వచ్చేసరికి 1000 రూపాయలు కూడా ఉండని పరిస్థితి వచ్చింది. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేస్తాను చెప్పండి. నెక్స్ట్ పేరెంట్ కేర్. కొంతమందికి పేరెంట్ కేర్, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, సో మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి, చాలా ఉంటుంది. ఫ్యామిలీ టైం. కొంతమంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు, కానీ సో వాళ్ళిద్దరు కలిసే పరిస్థితి కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఫ్రీగా ఫ్యామిలీ టైంతో పిల్లలతో పాటు గడపాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. సో ప్రపంచ యాత్రలు. సో మీరు 110 దేశాల్లో ఈ బిజినెస్ ఉంది. 110 దేశాల్లో బిజినెస్ ఉంది కాబట్టి ఈ కంపెనీ మీకు చాలా కంట్రీస్ పంపిస్తుంది. అంటే మీరు మీ యొక్క ప్రపంచ యాత్రలు మనం ఈ బిజినెస్ ద్వారా చేసుకోవచ్చు. కొంతమంది గుర్తింపు, నాకు డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, నాకు ఎందుకంటే కొంతమంది గుర్తింపు కావాలంటే సమాజంలో తమకంటూ ఒక పేరు కావాలని చూస్తారు. అటువంటి వారి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మీ ద్వారా, ఈ బిజినెస్ ద్వారా మీ రూపకంగా చాలా మందికి హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఇందులో మీకు ఏది కావాలన్నా ఈ అవకాశం, ఈ బిజినెస్ ద్వారా మీకు అవకాశం లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ మరి ఓన్లీ డ్రీమ్సేనా? ఈ డ్రీమ్స్తో పాటు మన హెల్త్, మన సంపద, సమయం, ఈ 3 ఫ్రీగా వస్తాయి. వీటితో పాటు నేను చెప్పే బిజినెస్లో ఈ డ్రీమ్స్తో పాటు మీ హెల్త్, మీ వెల్త్, మీ టైం మీ చేతిలో ఉంటుంది. సో అటువంటి గొప్ప బిజినెస్. ఓకే, మరి ఏంటి ఆ బిజినెస్ అని తెలుసుకునే ముందు ఈ కాన్సెప్ట్ తెలవాలండి. మధ్యలో ఉన్న ఆథర్ పేరు రాబర్ట్ టీ కియోసాకి. ఇప్పుడు వార్తల్లో వస్తున్నాడు చూడండి. టీ కియోసాకి ఒక ఆర్థికవేత్త. ఈయన ఒక 21st సెంచరీ బుక్ రాసిండు. 21వ శతాబ్దం రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్స్ రాసిండు. ఆ బుక్స్ లో సో బయట పీపుల్ ఏమంటారు, లీగల్ గా డబ్బు సంపాదించే మార్గాలని ఒక 4 రూపకాలుగా చెప్పారు. అందులో ఈ చెప్పిన వీటిని క్వాడ్రెంట్స్ అంటే 4 క్వాడ్రెంట్స్ అంటారు. మొదటిది ఈ అంటే ఎంప్లాయ్, ఉద్యోగం. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్, స్వయం ఉపాధి. రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే బి అంటే బిజినెస్ ఓనర్, వ్యాపారవేత్త. ఐ అంటే ఇన్వెస్టర్, పెట్టుబడిదారు. ఓకే, మీరు ఎవరైనా తీసుకోండి, ఈ 4 సెగ్మెంట్లోనే ఉంటారు. అతను చెప్పిన విషయం ఏంటంటే, ఓకే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మన భూమి మీద 90% మంది ప్రజలు లెఫ్ట్ వైపే ఉంటారు. రైట్ వైపు కేవలం 10% పీపులే ఉంటారు. 90% పీపుల్ లెఫ్ట్ వైపు ఉండి మరి ఎంత సంపాదిస్తారంటే ఓన్లీ 10% మాత్రమే సంపాదిస్తారు. అదే రైట్ వైపు ఉన్న 10% కూడా 90% డబ్బు సంపాదిస్తారు. మరి ఏంటి, మరి వాళ్ళు ఎందుకు అంత ఎక్కువ సంపాదిస్తారు, మనం ఎందుకు ఇంత తక్కువ సంపాదిస్తున్నాం అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎంప్లాయీ, నేను ఎంప్లాయీ కాబట్టి నాకు అర్థమవుతుంది, మీరు కూడా ఎవరు ఎంప్లాయీస్ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఒక ఉద్యోగి రోజు 8 నుంచి 10 గంటలు పనిచేస్తాడు. ఓకే, 8 నుంచి 10 గంటలు పనిచేస్తే నెల అయ్యేసరికి అతనికి జీతం వస్తుంది. అంటే అర్థమైంది, ఈ యొక్క టైంని బాస్కి అమ్ముతాడు. బాస్ అంటే గవర్నమెంట్ జాబ్లో గవర్నమెంట్కి అమ్ముతాడు, ప్రైవేట్ జాబ్లో బాస్కి అమ్ముతాడు. ఓకే, కంపెనీకి అమ్ముతాడు. అమ్మితే ఆ కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది, అది జీత రూపంలో మీకు ఇస్తుంది. ఓకే, మరి మీరు రోజు 8 నుంచి 10 గంటలు పనిచేస్తే మీరు ఒక 40 సంవత్సరాల కాలం ఒకవేళ మీరు సర్వీస్లో ఉన్నా కానీ ఓకే, మీరు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల గంటల కంటే ఎక్కువ పని చేయలేరు. ఇక్కడ డబ్బు ఎట్లా వస్తుందంటే మనం పెట్టే టైం బట్టే మనకు డబ్బు వస్తుంది. మీరు గంట పెడితే గంట బట్టి, 2 గంటలు పెడితే 2 గంటలు బట్టి వస్తుంది. అఫ్ కోర్స్ గవర్నమెంట్ జాబ్లో అట్లా ఉండకపోవచ్చు, కానీ ఒక ఫిక్స్డ్ శాలరీ ఇస్తాడు. మీకు ఎంత టాలెంట్ ఉండని, మీకు ఎంత ఏదైనా ఉండని,
మీకు ఫిక్స్డ్ సాలరీ కూర్చుంటారు. మీకు అంతకన్నా ఎక్కువ పని చేసినా మీకు అదే జీతం ఇస్తారు. బయట ప్రైవేట్ జాబ్ విషయాలకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళకి సో గంటల బట్టి వాళ్ళకి శాలరీస్ ఉంటాయి. అంటే మనం టైం అమ్మితే టైం బట్టి మనకు డబ్బు వస్తుంది. ఓకే. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా రోజుకు లిమిటెడ్ అవర్సే ఉంటాయి. అంటే రోజు 8 నుంచి 10 గంటలు 12 గంటల కంటే ఎక్కువ పని చేయలేడు. అట్లాంటప్పుడు తక్కువ టైం పని చేసినప్పుడు తక్కువ ఇన్కమ్ వస్తుంది. మరి రైట్ హ్యాండ్ వైపు చూసినట్టయితే వ్యాపారవేత్త కానీ పెట్టుబడిదారి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారవేత్త తీసుకుందాం. ఒక వ్యాపారవేత్త అంటే ఒక వ్యాపారం అంటే ఏమని నిర్వచించారంటే మినిమం 500 మంది ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ ఉంటే సో అటువంటి కంపెనీ అటువంటి దాన్ని బిజినెస్ అంటారు, వ్యాపారం అంటారు. మరి వ్యాపారంలో ఏం జరుగుతుంది? ఈ 500 మంది మన లెక్కన ఎంప్లాయీస్ కాబట్టి రోజు 10 గంటలు పనిచేస్తే మినిమం 500 మంది ఇంటూ 10 గంటలు 5,000 గంటలు అవుతుంది. అంటే ఒక వ్యాపారవేత్త ఒక రోజుకు 5,000 గంటలు పని చేయడం వల్ల అతనికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అంబానీ తీసుకోండి. సో అంటే మన ఇండియాలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మరి ఆయనకి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? మరి అంతమంది ఎంప్లాయీస్ ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆయన కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ ఇన్కమ్ మొత్తం ఆయనకే వస్తుంది. అందువల్లనే బిజినెస్ లో మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తాం. పెట్టుబడిదారు విషయం వచ్చినట్టయితే పెట్టుబడిదారు తన దగ్గర ఉన్న డబ్బులని పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బుని ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఓకే. సో మనం ఇప్పుడు ఉద్యోగం కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ కానీ క్లినిక్ పెట్టుకున్నాడు, ఒక లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒక కిరాణా షాపు, రోడ్డు మీద ఉన్న షాపులన్నీ సెల్ఫ్ ఎంప్లాయీసే కానీ వాళ్ళు బిజినెస్ అంటారు. సో సెల్ఫ్ ఎంప్లాయ్ ఏంటంటే అతను ఒక ఎంప్లాయీగా ఉండి తన కింద 5 మంది వర్కర్లతో పని చేయించుకుంటారు. అఫ్ కోర్స్ ఎంప్లాయీ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ అక్కడ కూడా తన షాప్ తిరగకపోతే డబ్బులు రావు. అక్కడ కూడా ఎన్ని గంటలు పని చేస్తాడు? 8 నుంచి 10 అంటే సరే 12 గంటలు వేసుకోవచ్చు. సో అంతకంటే ఎక్కువ పని చేయలేదు. అంటే అక్కడ లిమిటెడ్ అవరే. అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు పీపుల్ ఎంప్లాయ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ యాక్టివ్ ఇన్కమ్ జోన్ లో ఉంటారు, ప్లస్ లిమిటెడ్ అవర్స్ పనిచేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఎప్పటికీ రిచ్ కాలేరు. ఎంతసేపు ఉన్నా తన ఫ్యామిలీకి సరిపోను, కుటుంబానికి సరిపోను డబ్బులు వస్తాయి తప్పితే తను అనుకున్న డ్రీమ్స్ కానీ తను అనుకున్న గోల్స్ కానీ ఎప్పటికీ రీచ్ కాలేడు. మరి రీచ్ కావాలి, గోల్స్ మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేర్చాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్ వైపు నుండి రైట్ హ్యాండ్ వైపు రావాలి. ఓకే. రైట్ హ్యాండ్ వైపు రావాలంటే బిజినెస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే మన కాడ కోట్లు లేవు కాబట్టి మనం కోట్లు పెట్టుబడి పెట్టలేము. మరి బిజినెస్ చేయాలని అంటున్నాం. మరి బిజినెస్ లో మరి అంబానీ కొన్ని కోట్లు వెచ్చించి కంపెనీ పెట్టాడు. ఓకే. మరి మనకు అంత డబ్బు లేదు కదా, నేను ఒక ఉద్యోగిని కదా, నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా నేను ఎట్లా వ్యాపారం చేయగలుగుతాను అని మీకు ఒక చిన్న అనుమానం రావచ్చు. సో అటువంటి వారి కోసమే ఈ యొక్క అవకాశం. మీ ఉద్యోగం మీరు చేసుకుంటూనే, మీరు చేసే పని మీరు చేసుకుంటూనే మీరు ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా బిల్డ్ చేయొచ్చు. మీరు చెప్పండి, మీ ఉద్యోగంతో పాటు మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండి చేసే వ్యాపారం ఏదైనా బయట ఉందా? మీరు సాయంత్రం వచ్చి మళ్ళీ ఒక షాప్ పెట్టి షాప్లో పనిచేసి చేసేంత మీ కాడ ఉందా? లేదు. సో అటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. దీంతో పాటు మీకు హెల్త్, వెల్త్, టైం 3 మీకు కలిసి వస్తాయి ఈ బిజినెస్ చేయడం ద్వారా. ఓకే. అంటే బయట జరిగే బిజినెస్ ట్రెడిషనల్ అంటాం, నేను చెప్పేది నాన్ ట్రెడిషనల్. సో నాన్ ట్రెడిషనల్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే. మరి నాకున్న టైం 24 అవర్స్, మీకున్న టైం 24 అవర్స్, భూమి మీద ఏ జీవికైనా 24 అవర్సే ఉంది. మనం సక్సెస్ కావాలంటే ఎవరైనా ఈ 24 గంటల్ని ఎట్లా వాడుకుంటున్నాం అన్న దాని మీదనే తమ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా 24 అవర్సే ఉంటుంది. ఒక బిజినెస్ వ్యాపారికైనా 24 అవర్సే ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు అంత పొజిషన్ ఉన్నారు, మనం ఎందుకు ఈ స్థాయిలో ఉన్నామంటే మనం ప్రాపర్గా ఆ 24 అవర్స్ని మెయింటైన్ చేయలేకపోవడమే. 24 అవర్స్లో మనం చూసినట్టయితే ఒక 9 గంటలు మీరు ఉద్యోగం చేసినా లేదా పనికి పోయినా, ఒక 7 గంటలు మీరు ఒక నిద్ర పోయినా, ఒక 3 గంటలు మీరు ఫ్రెష్కి కాలకృత్యాలు తెచ్చుకున్నా, 1 గంట వ్యాయామం చేసినా, 1 గంట ఫ్యామిలీతో గడిపినా ఒక 3 గంటలు అయితే మిగులుతుంది. మరి ఈ 3 గంటలు మనం ఏం చేస్తామంటే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసి డబ్బులు వాళ్ళకు సంపాదించి పెడుతున్నాం. ఇక్కడ మీరు చేసే పని ఏంటంటే మీరు టైం పాస్ చేస్తున్న అనుకుంటారు, ఈ టైం పాస్ ద్వారా మీరు నెట్ ఆన్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. మరి ఎవరిని గ్రో చేస్తున్నారు మీరు ఈ 3 గంటలు వాళ్ళ ఎండ్ ఓపెన్ చేసి అంటే వాళ్ళనే గ్రో చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది అంటే ఆ 3 గంటలు మీరు ఇక్కడ టైం పెట్టండి. ఆ 3 గంటలతోనే
మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. దానివల్ల మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, మరి ఏంటి అవకాశం? ఏంటి అవకాశం అంటే, ఓకే, మరి ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఇది? మీ అవకాశం మాకు ఎట్లా వస్తుంది అంటే, మీకు ఒక చిన్న మోడల్ చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఒక ఒక ఆర్థికవేత్త చెప్పిండు, ఒక పర్సన్ సక్సెస్ కావాలి అంటే అతను ఏ రకమైన బిజినెస్ చేయాలి అంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్ చేయాలట. ఎఫ్ఎంసీజీ అంటే ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంట, నిత్యావసర వస్తువులు. ఓకే, మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టాటా సాల్ట్ ఉంది, టాటా కంపెనీ సాల్ట్ తయారు చేస్తుంది. అదేవిధంగా టాటా సుమో కూడా తయారు చేస్తుంది, ఇంకా చాలా తయారు చేస్తుంది. ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక 2 కోట్లు 10 కోట్ల మీకు ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఇచ్చి టాటా సాల్ట్ బిజినెస్ పెడతారా లేదా టాటా సుమో బిజినెస్ పెడతారా అంటే చాలా మంది ఏం చెప్తారంటే సుమో బిజినెస్ అని చెప్తారు. కొద్ది మంది తెలివైన వాళ్ళు టాటా సాల్ట్ అంటారు. మరి ఏంటి, ఏది కరెక్ట్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి సుమో కొన్న తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు సుమో కొంటాడు? అంటే తన వెహికల్ ఖరాబ్ ఏదో అవుతున్నాయి, పోనీ ఎంతమంది కొంటారు? భూమి మీద ప్రతి ఒక్కరు కొంటారా? కొనలేదు. కానీ ఒక పర్సన్ ప్రతిరోజు ఉప్పు వాడతాడు. ఉప్పు అనేది ప్రతిరోజు కన్జ్యూమ్ చేసినప్పుడు ప్రతి నెల వాడవలసిందే కదా. మరి ఎన్ని రోజులు వాడతాడు? తను జీవితాంతం తను చనిపోయే వరకు వాడతాడు. మరి ఇటువంటిది బిజినెస్ బాగా జరుగుతుందా? ఇప్పుడు నేను చెప్పిన సుమో బిజినెస్ ఎక్కువ బిజినెస్ జరుగుతుంది చెప్పండి. అంటే నిత్యావసర వస్తువుల బిజినెస్ బాగా జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రెండోది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక 10 years 15 years ముందు మీకు మోర్ షాప్ ఉందా? లేదు. రిలయన్స్ ఫ్రెష్ ఉందా? హెరిటేజ్ ఉందా? ఏవీ లేవు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? టాటా అంటే బిర్లా ఏం తయారు చేస్తాడు? సిమెంట్ తయారు చేస్తాడు. మరి తను ఎందుకు మోర్ పెట్టుకున్నాడు? రిలయన్స్ ఫ్రెష్ పెట్టిండు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పెట్టి ఎందుకు పెట్టిండు? ఇవన్నీ అంటే నిత్యావసర వస్తువులకి ఎప్పుడైనా మార్కెట్ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి వాటిలో సక్సెస్ కావచ్చు అని చెప్పాను. అంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్ చేయాలి. ఓకే, ఈ ఎఫ్ఎంసీజీ బిజినెస్ మరి ఎట్లా ఉంటుంది బయట మార్కెట్లో అంటే 3 రకాలు. మన స్టార్టింగ్ అంటే మనం స్టార్ట్ అయినప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు ఇంకొక అంటే 3 రకాల బిజినెస్ ఉన్నాయి. ఒకటి రిటైల్ షాప్ అంటాం, ఒకటి సూపర్ మార్కెట్ అంటాం, ఒకటి ఆన్లైన్ అంటాం. ఇప్పుడు 3 ఉన్నాయి బయట మార్కెట్లో మనకి. ఇప్పుడు రిటైల్ షాప్ అంటే మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్. మనం ఏం చేస్తాం? నేను వస్తువు కావాలంటే కిరాణా షాప్లో కొని తెచ్చుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు? తక్కువ ధర దొరుకుతుందని చెప్పి సూపర్ మార్కెట్ పోతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొనే ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తారు. ఇది ఆన్లైన్ బిజినెస్ అంటారు. మరి ఈ మూడిట్ల పరిస్థితి ఏంది అంటే రిటైల్ షాప్లో చూసినట్టయితే మరి రిటైల్ షాప్ వస్తువు తయారు చేస్తాడా? తయారు చేయడు. మరి ఆయన ఎక్కడ తెచ్చుకుంటాడు? ఆయన పైన హోల్సేల్, ఆయన పైన డిస్ట్రిబ్యూటర్, ఆయన పైన సిఎండ్ఎఫ్, ఆయన పైన అంటే కంపెనీ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చేసరికి 4-5 చేతులు మారుతాయి. ఈ 4-5 చేతులు మారినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు 40 రూపాయలకు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మనం కొనుక్కుంటున్నాం అనుకోండి, అది 100 రూపాయలు తయారవుతుందా? కాదు, మినిమం 40 రూపాయలు తయారవుతుంది. 40 రూపాయలు అంటే 30 రూపాయలు తయారవుతుంది. ఒక 10 రూపాయలు లాభం వేసుకోండి కంపెనీకి, 40 రూపాయలు అనుకోండి. మరి మిగిలిన 60% ఎవరు పోతుంది? మధ్యన హోల్సేల్, డిస్ట్రిబ్యూటరు, డీలరు, సిఎండ్ఎఫ్ ఏజెంటు. మళ్ళీ ఈ మధ్యన టీవీలో యాడ్స్ వస్తాయి. మరి యాడ్ ఎవరు చేస్తారు? సెలబ్రిటీస్ వచ్చేస్తారు. మరి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఫ్రీ వచ్చి చెప్తారా? వాళ్ళు ఫ్రీ చెప్పారు. ఓకే, పోనీ వాళ్ళ ప్రొడక్ట్ వాడతారా? వాళ్ళ ప్రొడక్ట్ వాడరు, డబ్బుల కోసం వచ్చి చెప్తారు. మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి మన ప్రొడక్ట్ కొంటాం. ఓకే, అంటే ఇట్లా 60% డబ్బు బయటకు వెళ్ళిపోయింది. మరి ఇది ఎవరి డబ్బు? ఇది మన డబ్బు. ఓకే, ఇది రిటైల్ షాప్లో ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ఏమైంది? ఇంకోటి, ఇక్కడ దొరికే ప్రొడక్ట్ మరి ఎటువంటి ప్రొడక్ట్? 100% కెమికల్ ప్రొడక్ట్. అంటే దీనివల్ల మనకి ఏమొస్తుంది? ఆరోగ్యం పోతుంది. అటు ఆరోగ్యం పోతుంది, ఇటు డబ్బు పోతుంది. ఇంకేం కావాలి చెప్పండి? అన్నీ పోయినాయి. ఓకే, ఇది పరిస్థితి. ఓకే, మరి సూపర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ చూస్తాం. ఇప్పుడు ఆన్లైన్ షాప్ అనుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ షాప్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు అమెజాన్ కానీ, స్విగ్గీ కానీ, ఓలా కానీ ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లో మనం బుక్ చేసుకుంటున్నాం. ఓకే, మరి ఇక్కడ వీళ్ళకి ఎట్లా పోతుంది అంటే కంపెనీ నుంచి తయారైన ప్రొడక్ట్ డైరెక్ట్ వీళ్ళు తీసుకొని మనకు పంపిస్తారు. ఇక్కడ ఇంతకుముందు నలుగురు పంచుకున్న డబ్బు వీడొక్కడే తింటాడు. వీడొక్కడే 60% తిని మనకేం చేస్తాడంటే ఓ 10% డిస్కౌంట్ పెడతాడు. మనం అనుకుంటాము డిమార్ట్లలో డిస్కౌంట్ 10% ఇస్తుంది, 10% ఇస్తుంది మనం అని ఎగరేసుకుని మనం పోతాం. కానీ అక్కడ జరిగేది ఏంటంటే వాడికి వచ్చిన దాంట్లో 60లో నీకు 10 ఇస్తే వాళ్ళకి నష్టం ఏముంది? ఓకే, సో కాబట్టి అక్కడ ఆ రకమైన బిజినెస్ జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పిన
రిటైల్ షాప్ బిజినెస్ కానీ, ఆన్లైన్ బిజినెస్ కానీ, డిజిటల్ ఫార్మ్ ఏ బిజినెస్ అయినా కానీ మరి ఎవరు బాగుపడుతున్నారు? కంపెనీ బాగుపడుతుందా? కస్టమర్ బాగుపడుతుందా? మధ్యవర్తి బాగుపడుతుందా అంటే మీరు చూడండి, మధ్యవర్తులే బాగుపడుతున్నారు. అంటే 60% డబ్బు మధ్యవర్తుల దగ్గరనే వెళ్ళిపోతుంది. మరి కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు 10% తీసుకోవడంలో దాంట్లో మీనింగ్ ఉంది. కస్టమర్ ప్రొడక్ట్ వాడుతున్నాడు, ఆయనకి ఏం లేదు. మధ్య వాళ్ళు ప్రొడక్ట్ వాడవు ప్లస్ తయారు చేయకుండా కేవలం ప్రమోట్ చేయడం వల్ల 60% డబ్బును వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు నేను మాట్లాడబోయే బిజినెస్ ఏంటంటే ఈ 60% డబ్బు మీకు రావాలి అంటే నేను చెప్పబోయే బిజినెస్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఓకే, దీన్ని ఏమంటామంటే ఈ యొక్క వ్యాపారం పేరు ఏం పేరు అంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో దీన్ని 21వ శతాబ్ది వ్యాపారం అంటే ఈ 21st సెంచరీ బిజినెస్. ఓకే, మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కంపెనీ ఉంటది, ఇక్కడ కస్టమరే ఉంటాడు. ఇక్కడ ఉండనిది ఏంటంటే మధ్యవర్తులు ఉండరు. అంటే ఆ 60% ఎగరేసుకపోయే మధ్యవర్తులు ఉంటారు. మరి ఆ 60% కంపెనీ ఏమంటది అంటే ప్రొడక్ట్ తయారు చేసేది నేను, ప్రొడక్ట్ వాడేది నువ్వు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయట్లేదు. అందుకే నాకు వాళ్ళు అవసరం లేదు. మీరే వాడండి, మీరే వాడి మీరు సాటిస్ఫై అయితేనే మీరు వాడండి. సాటిస్ఫై అయిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకు రెఫర్ చేయండి. ఇక్కడ మీరే సెలబ్రిటీస్ నాకు అని కంపెనీ అంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఏంది 60% డబ్బు మీకు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇంకొకటి, ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అండి. అంటే అక్కడ షాప్లో దొరికేది కెమికల్ ప్రొడక్ట్, ఇక్కడ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్. ఎటువంటి కెమికల్ లేకుండా వీళ్ళు ప్రొడక్ట్ తయారు చేస్తారు. ఓకే, రెండోది, బయట ప్రొడక్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత నచ్చకపోతే వెనక్కి ఇచ్చే గ్యారంటీ ఉండదు. కానీ ఇక్కడ సంతృప్తి 30% గ్యారంటీ ఇస్తుంది కంపెనీ. ఏదైనా ప్రొడక్ట్ మీరు తీసుకోండి, 30% వాడండి, 1 month టైం ఇస్తుంది. 1 monthలో మీకు నచ్చకపోతే మీరు వెనక్కి ఇవ్వచ్చు. అటువంటి గ్యారంటీ మీకు ఇచ్చే బయట ఏ షాప్ ఉంది, ఏ కంపెనీ మీరు చెప్పండి. ఒక సబ్బు వారం రోజులు వాడుకొని ఇస్తే తీసుకుంటారా? ఒక పేస్ట్ వారం రోజులు వాడుకొని ఇస్తే తీసుకుంటారా ఎవరన్నా? కానీ ఈ కంపెనీ ఏ ప్రొడక్ట్ అయినా మీకు 30% వాడిన తర్వాత నచ్చకపోతే వెనక్కి ఇచ్చే అవకాశం ఉంది. 100% ఆర్గానిక్. మూడో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. కానీ బయట బిజినెస్లో మీకు వ్యాపారం చేసుకునే అవకాశం లేదు. మీరు జీవితాంతం కస్టమర్గా ఉండి చనిపోవాల్సిందే. అంతేగాని ఎప్పుడు మనం పార్ట్నర్ కాలేం, ఎప్పుడు మనం సక్సెస్ కాలేం. కానీ ఈ బిజినెస్ ద్వారా ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుతూ మీరు మీ ఫ్యామిలీని గ్రో చేసుకొని మీరు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభించే బిజినెస్. ఓకే, మరి ఇక్కడ ఏ ప్రొడక్ట్ ఉంటాయి? త్రిబుల్ ప్రొడక్ట్ అంటారు. త్రిబుల్ అంటే ఈ అంటే ఎకో ఫ్రెండ్లీ, ఇంకొక ఈ అంటే ఎకనామికల్లీ, ఇంకొక ఈ అంటే ఎఫెక్టివ్లీ. అంటే ఎకనామికల్లీ, ఎఫెక్టివ్లీ, కెమికల్లీ. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎకనామికల్ గా ఉంటుంది, అందరూ వాడే విధంగా ఉంటుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, 100% పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఇందులో సెగ్మెంట్స్ ఉన్నాయి మనకు. ఏంటి? హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే ఇప్పుడు చెప్పిన కదా, ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం హెల్త్. మీరు డాక్టర్ దగ్గర పోవద్దు, మీరు హాస్పిటల్ పోవద్దు అనుకుంటే మీరు ఈ ప్రొడక్ట్ వాడితే మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఒకప్పుడు లైఫ్కి ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత నా లైఫ్ చాలా తేడా ఉంది. సో అటువంటి గొప్ప ప్రొడక్ట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, చాలా మంది తెలియదు ప్రోటీన్ ఎంత వాడాలి, సో వైటమిన్స్ అంటే ఏంది, ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంది, ఫైబర్ అంటే ఏంది, వీడికి వచ్చినాక తెలిసింది. అఫ్ కోర్స్ ఆమె ఎంఎస్సి కెమిస్ట్రీ, అంటే నాకు పీజీ అయిపోయింది నాది. ఓకే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. దీనికి సంబంధం లేదండి. ఇక్కడ హెల్త్ గురించి చాలా మంది లేదు, చదువుకొని ఉండొచ్చు మీరు, కానీ ఇక్కడికి వచ్చినా నాకు తెలిసింది ప్రోటీన్ మన బాడీకి ఎంత అవసరం, సో వీటి వైటమిన్ ప్రాముఖ్యత ఏంది, సో ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది. సో అటువంటి గొప్ప ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క ప్రొడక్ట్ చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి, సో మీకు పిల్లలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, పెద్దవారికి ఉంటాయి. సో మీకు ప్రాబ్లం రాకుండా ఉంటాయి, ప్రాబ్లం వచ్చినాక మీకు క్యూర్ చేసుకునే విధంగా ఉంటాయి. అటువంటి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది హెల్త్ కేర్ అంటారు. ఓకే, నెక్స్ట్ హోమ్ కేర్, అగ్రి కేర్. సో హోమ్ కేర్ వచ్చినట్టయితే మన ఇంట్లోకి బండలు దూర్చేది కానీ, బట్టలు ఉతికేది కానీ, సో మీకు గిన్నెలు తోముకుని ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్. ఇదైతే ఇక అసలు నేను ముందు చెప్పాలంటే నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే నేను అగ్రికల్చర్
సో డిపార్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి ఈ ప్రొడక్ట్ దాని వర్త్ ఏదో నాకు తెలుసు. ఎందుకంటే రైతులు వాడిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత అసలు మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది ప్రొడక్ట్. దాని డెమో చూస్తేనే మీరు నోరెళ్ళ పెడతారు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాలా మంది మంచి అగ్రికల్చర్లో గొప్ప ఈల్డ్ తీసుకున్న వాళ్ళు, గొప్ప డబ్బులు చాలా మంది ఉన్నారు. అటువంటి అప్సా అంటారు, ఆల్ పర్పస్ పే అడ్జువెంట్ 80 అంటారు. సో నెక్స్ట్ షుగర్ ఫ్రీ రైస్ ఉన్నాయండి. సో బయట మార్కెట్లో మనకి ఏ రైస్ అయినా కానీ షుగర్ ఉంటుంది, ఇందులో షుగర్ ఫ్రీ ఉంటుంది. సో షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు, 3 పూటలు తిన్నా వాళ్ళకి షుగర్ పెరగదు. సో అటువంటి లో జిఐ రైస్, బీపీటీ రైస్ చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఆలివ్ ఆయిల్ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటాయండి. నెక్స్ట్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత స్కిన్ కేర్, సో హోమ్ టెక్. ఓకే, ఇప్పుడు పర్సనల్ కేర్ విషయం వచ్చినైతే నాకు అనుభవం చెప్తాను నాకు దీని గురించి. ఎందుకంటే ఈ బిజినెస్ రాకముందుకు సో నాకు హెయిర్ ఫాల్ బాగా అయ్యేది. సో అప్పుడు అనిపించేది అనమాట, ఏంది బయట కెమికల్ షాంపులు, ఏదైనా ఆర్గానిక్ వస్తే బాగుండు అని అనిపించేది. కానీ మనకు అప్పుడు ఎవరు చెప్పిన వాళ్ళు చేసిన లేదు. కానీ సో ఆల్రెడీ జుట్టు సగం కొద్దిగా వేయింది. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ జుట్టు ఉన్నదన్నా ఉన్నది. అంటే అర్థం ఏంటంటే సో ఈ ప్రొడక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. షాంపూలు కానీ, ఆయిల్స్ కానీ, సో పేస్ట్ కానీ. నాకు ఇంతకుముందు డెంటల్ ప్రాబ్లం ఉండేది, అంటే ఇది వాడిన తర్వాత నాకు ఆ డెంటల్ ప్రాబ్లం ఏంటి. ఏ ప్రొడక్ట్ గురించి మాట్లాడినా చాలాసేపు మాట్లాడచ్చు, అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇక్కడ. సో స్కిన్ కేర్, మన స్కిన్కి సంబంధించి ఫేస్ వాష్ కానీ, ఫేస్ క్రీమ్ కానీ, సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి రకరకాల ప్రొడక్ట్స్. పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అండి, చిన్న పిల్లలు కూడా లిప్స్టిక్ యూజ్ చేయొచ్చు, అటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. సో బయట మొత్తం కెమికలే ఉంటుంది. సో ఇక్కడ హోమ్ టెక్ వచ్చేసి మనకి కుక్వేర్. అసలు కుక్వేర్ గురించి చాలా ఎందుకంటే మనం వాడే పాత్రలన్నీ అల్యూమినియం పాత్రలు వాడుతున్నాం, దాంట్లో తినడం వల్ల చాలా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు. ఇంకొక గొప్ప ప్రాముఖ్యత విశేషం ఏంటంటే ఇందులో ఉన్నప్పుడు వాటిలో విటమిన్లు అనేవి లాస్ కావు, విటమిన్ మినరల్స్ లాక్ అయిపోతాయి, అందులో అట్నే ఉండిపోతాయి. సో దాని ద్వారా మనం బయట మీరు వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి అద్భుతమైన స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ ఉంటాయి, అట్మాస్ఫియర్ డ్రైవ్, సో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, మరి ఏంటి ఆ ప్రొడక్ట్ అందించే ఆ కంపెనీ పేరు ఏంటంటే యాంబే గ్లోబల్. మాకు యాంబే పేరు చెప్పగానే సో మా అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. సో అటువంటి గొప్ప కంపెనీ, ఎందుకంటే భూమి మీద ఇంత ఓల్డ్ కంపెనీ, ఇంత లీడింగ్ కంపెనీ మీరు ఎక్కడ లేదు. మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని కొట్టండి, సో మీకు అక్కడ వచ్చేది యాంబే గ్లోబల్ వస్తుంది. అటువంటి పెద్ద కంపెనీ, మామూలు కంపెనీ కాదండి. 1959లో పుట్టింది, 59 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. నాకు తెలిసి చాలా మందికి ఆ ఇయర్ ఎవరికి ఉండదు. అంటే దాదాపు 66 సంవత్సరాలు కావస్తుంది. 100కు పైగా దేశాల్లో విస్తరించింది కంపెనీ. 750+ పేటెంట్స్ ఉన్నాయి, 1000 పేటెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్క పేటెంట్ మీకు తెలుసా, 15 కోట్లు ఖర్చు పెడితే ఒక పేటెంట్ వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెట్టి పేటెంట్ తీసుకుంటున్నారంటే మరి ఆ ప్రొడక్ట్కు అంత ప్రాముఖ్యత ఉంటేనే కదా. నెక్స్ట్ 1 మిలియన్ అంటే దాదాపు 10 లక్షల పైన ఏబిఓలు, అంటే బిజినెస్ ఓనర్లు నా లెక్క ఈ బిజినెస్లో ద్వారా డబ్బు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకుంటున్నారు. ప్లస్ 800+ పైగా సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ సైంటిస్టులే వ్యవసాయం చేస్తారు, మొత్తం ప్రతిదీ రీసెర్చ్ చేసి ఓకే అన్నాక ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అంత ఈజీగా బయటికి ప్రొడక్ట్ రాదు. ప్లస్ 6000+ పైగా వీళ్ళకి సొంత ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. మీరు చూడండి, అసలు ఇది నాకు తలుచుకుంటేనే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మన రైతుల పొలాలు మీరు చూడండి, వాళ్ళ పొలాల్లో ఫర్టిలిటీ అనేది, సారవంతం అనేది లేదు. కేవలం యూరియా, డిఏపి మీదనే పంటలు పండిస్తారు. అటువంటి పంటనే తింటున్నాం. మరి అటువంటి పంటను తిన్నాక మనకి రోగాలు రాకపోతే ఆరోగ్యం ఉంటుంది? మీరు చెప్పండి ఒకసారి. వీళ్ళు 1959 కాంచి ఇప్పటికీ ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నారు. ఈ వ్యవసాయం గురించి చెప్పాలంటే వాళ్ళు, మీకు విషయం తెలుసా, మనకి భూమి దున్నాలంటే మనం కల్టివేటర్లు, మెషిన్స్ వాడతాం. కానీ వాళ్ళు అక్కడ ఎర్త్ వామ్స్, ఒకటి మోచేయంత పొడి ఉండే ఎర్త్ వామ్స్ యూజ్ చేసి భూమి గుల్ల చేస్తారు. మొత్తం వర్మి కంపోస్ట్, ఫామ్ యార్డ్ మెన్యూరు, ఎటువంటి కెమికల్ వాడండి, అటువంటి ప్రొడక్ట్ వాడి ప్రొడక్ట్ తయారు చేసి ఇక్కడ ప్రొడక్ట్ మనకి తయారు చేస్తారు. ప్లస్ 2024 టర్న్ ఓవర్ 7.48 బిలియన్ టర్న్ ఓవర్ చేస్తుంది. సో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీగా ఉంది. ఇది నేను చెప్పింది ప్రపంచవ్యాప్తంగా చెప్పాను. ఓకే, మరి మన ఇండియా పరిస్థితి ఏంది? మన ఇండియాలో 1998 మే 5th వచ్చింది
ప్లస్ 27+ ఇయర్స్ అయింది. దాదాపు 5.5 లక్షల ఓనర్స్, యాంబే బిజినెస్ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు. అందులో 50% లేడీసే ఉన్నారు. ఎందుకు లేడీస్ అంటే చూడండి, బయట లేడీస్ కి అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ ఈ బిజినెస్ లో 50% లేడీసే ఇక్కడ బిజినెస్ లో ఉన్నారు. నెక్స్ట్ 150 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్లస్ 30 days మీకు ప్రొడక్షన్ గ్యారంటీ, సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తుంది. నెక్స్ట్ మరి ఎక్కడ ఉంది కంపెనీ అంటే చెన్నైలో నీలకొట్టాయం అనే ప్లేస్ లో, డిండిగల్ జిల్లా నీలకొట్టాయం దగ్గర. సో ఇక్కడ మనకి ప్లాంట్ నిర్మించారు. ఈ ప్లాంట్ మీరు చూడండి, అంటే అమెరికా బేస్ కంపెనీ మరి ఇండియాలో పెట్టారు. ఎందుకు పెట్టారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, అంటే ఇండియాలో పెట్టాలి, ఇండియా కోసమే ఉండాలని చెప్తే, సో వాళ్ళ తూచా తప్పకుండా ఇక్కడ కంపెనీ పెట్టి ఇక్కడ ఉన్న పీపుల్ కి, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ, సో మనందరికీ ఆర్గానిక్ ప్రొడక్ట్ తయారు చేసి పంపిస్తుంది. అటువంటి ఏకైక కంపెనీ. ఇంకోటి గోల్డ్ సర్టిఫికేట్ ఉందండి ఈ కంపెనీకి. అంటే ఇటువంటి కెమికల్ పొగ కానీ, మీకు కాలుష్యం కానీ ఏది మీకు బయటికి రాదు. అటువంటి అద్భుతమైన నిర్మాణం చేశారు దాన్ని. ఎందుకు చెప్తానంటే నేను 2 సార్లు, ఒకసారి సింగిల్ గా పోయాను, రెండోసారి మా ఫ్యామిలీ, మా పిల్లలతో పాటే వెళ్ళాను. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లెక్క ఉంటుంది. ఒక కంపెనీ బయట మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎట్లుంటది, స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా, ఏ ప్రొడక్ట్ అయినా మెషిన్ ద్వారా ఒక మనిషి ముట్టుకోడు, సో ఆ విధంగా తయారు చేస్తారు. ప్లస్ ఇక్కడ ఇండియాలో 4 ఉన్నాయి రీసెర్చ్ R&D సెంటర్లు. ప్లస్ ఇండియాలో ఇప్పటి వరకు 10,000 కోట్ల పైగా ABOలు కమిషన్ పంచింది. ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉంది. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే 13,000 పిన్ కోడ్లకి సర్వీస్ చేస్తుంది. మొత్తం ఇండియాలో 87 యాంబే స్టోర్స్ ఉన్నాయి. సో అటువంటి చాలా పెద్ద కంపెనీ, చాలా చాలా పెద్ద కంపెనీ. ఓకే, మరి ఇక్కడ ఏం చేయాలి, ఎట్లా వస్తుంది డబ్బు? ఇక్కడ సింపుల్ అండి, ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఇంతకుముందు ఏదైతే కెమికల్ ప్రొడక్ట్ వాడుతున్నారో ఆ ప్రొడక్ట్ పక్కగా పెట్టేసి ఇక్కడ మీరు ఈ ప్రొడక్ట్ వాడండి. ఎక్కడైనా ప్రొడక్ట్ వాడేది కదా, మీరు స్పెషల్గా ప్రొడక్ట్ ఏం కొనట్లేదు ఇక్కడ. ఓకే, రెండోది మనకు యాంబే వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్ట్ తయారు చేసి ఇస్తారు. అంటే మీరు కంపెనీ పెట్టి మీరు ప్రొడక్ట్ తయారు చేసిన అవసరం లేదు. రెండోది ఇక్కడ గురుకుల్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు. సో వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. ఇక్కడ మీరు ఎంత చదువుకున్నారు, ఏం చదువుకున్నారనే సంబంధమే లేదు. ఇక్కడ మీరు కేవలం నేర్చుకునే చేయాలని తపన ఉంటే చాలు, మీరు సక్సెస్ కావచ్చు. ఎందుకంటే అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, మీకు నేర్పిస్తారు. చిన్నపిల్లలు నేర్పిస్తారు. ఇక్కడ కస్టమర్ ఉంటుంది, రిటైలర్ ఉంటారు, పార్ట్నర్ ఉంటారు, లీడర్, అంటే 4 అంచెలు ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, కస్టమర్గా ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ వాడిన తర్వాత ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, సో 10 మందికి రిటైల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మీరు కొంతమంది పార్ట్నర్లు వెతుక్కోవాలి. ఓకే, ఆ పార్ట్నర్ వెతుక్కోవడం ద్వారా మీరు లీడర్గా తయారై ఒక పెద్ద సామ్రాజ్యం స్థాపిస్తారు. అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. ఇంకా ముందు స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా డబ్బు వస్తుంది. ఓకే, ఇక్కడ కస్టమర్గా మరి ఎట్లా అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు ఒక ఇంట్లోకి వాడే ఒక 10-15 వస్తువులు, మీరు బయట కొనే వస్తువులే వాటి బదులు ఇక్కడ కొనుక్కుంటే మీకు ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. అదే బయట కొనుక్కుంటే మీకు MRP వస్తుంది, ఇక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది. సో డిస్కౌంట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు ప్రొడక్ట్ కొనుక్కొని సో హ్యాపీగా ప్రొడక్ట్ వాడండి. ఓకే, ఎందుకంటే ఒకవేళ మీ ప్రొడక్ట్ నచ్చకుంటే మీరు వెనక్కియొచ్చు, అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఎటువంటి భయం లేకుండా 100% ధైర్యంతో ప్రొడక్ట్ కొనుక్కోండి, 100% హ్యాపీగా వాడుకోండి. ఓకే, మరి వాడుకున్న తర్వాత ఓకే, ఇక్కడ మనకి హెల్త్ కూడా నేను చెప్పాను. మీకు హెల్త్ ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ మీరు హెల్త్ గురించి తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ బాడీ ఫ్యాట్ అనలైజర్ ఉంటుంది. ఇక్కడ మనకి మిషన్ ఉంటుందండి. అందులో మనకి నిలబడితే మన హైట్, వెయిట్, BMI సో అన్నీ వస్తాయి. ఓకే, దీనికి సంబంధించి మీరు ఏం చేయొచ్చు, బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మీ బాడీ లోపల సో ఏమంటారు, గ్లిజరాల్, మన ట్రైగ్లిజరైడ్స్ కానీ, కొవ్వు కానీ, సో థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, సో ప్రతి ఒక్కటి మీకు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. రెండవది మీకు ఈ బిఎంఐ అంటే మీకు మిషన్ మీద లేవేటప్పుడు మీ వెయిట్, BMI అన్నీ వస్తాయి. సో ఇవన్నీ విలువలతో మీరు ఏం చేయొచ్చు అంటే, మీ బాడీలో ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయని తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని మీకు ఎవరైతే పిలిచారో వాళ్ళతో మీరు కూర్చోండి. మీకు 90 days ప్లాన్ చెప్తారు. ఆ 90 days మీరు ఏ విధంగా తినాలి, సో ఎట్లా తినాలి, ఏం వాడాలి, ప్రతి ఒక్కటి చెప్తారు. దాంతోని మీరు ఒకవేళ మీరు డయాబెటిక్ అయినా, ఒకవేళ ఒబెసిటీ అయినా, మీకు థైరాయిడ్ ఉన్నా, PCOD ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు 100% రివర్స్ అవుతుంది.
సో అటువంటి అద్భుతమైన సైన్స్ ఉంది ఇక్కడ. సో మీరు ఒకవేళ మీకు డయాబెటిక్ ఉందనుకోండి, బయట మీరు డాక్టర్ దగ్గర తింటాడు, మీ జీవితాంతం మెడిసిన్ వాడిపిస్తాడు. కానీ ఏ డాక్టర్ కూడా మీకు దాన్ని పోగొట్టాలని చూడడు. కానీ ఇక్కడ మీరు మీ యొక్క డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ 100% రివర్స్ చేసుకోవచ్చు. సో అటువంటి అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటిక్ ఉంది, ఒబెసిటీ ఉన్నారు, మీరు వాడారు, 90 డేస్ ప్లాన్ తీసుకున్నారు, తగ్గారు, పోయింది. మీరు ఏం చేయొచ్చు? మీకున్న చుట్టుపక్కల పీపుల్ మీరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అంటే మీరు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు, చూడటానికి మొత్తం మారిపోయారు. మేము చేశారు, కంపల్సరీ కన్సల్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళకు కూడా హెల్త్ పంచండి. ఇక్కడ బిజినెస్ అని మేము అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి హెల్త్ పంచుతున్నాం. హెల్త్ పంచడం ద్వారా మనకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, అట్లా కూడా మనం హెల్త్ ద్వారా కూడా మనం ఈ బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్, మరి డబ్బు ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడక్ట్ కొనుక్కున్నారు అనుకోండి, 10% డిస్కౌంట్, దాన్ని రిటైల్ డిస్కౌంట్ అంటారు. అంటే ఎంఆర్పి ₹100 ఉంది, మీకు రిటైల్ డిస్కౌంట్ 10 రూపాయలు పోతే ₹90 పడుతుంది. ఆ ₹90 మీకు ట్రేడ్ డిస్కౌంట్ 7% ఇస్తాడు, అది మీ అకౌంట్లో ఇస్తాడు. ఓకే, దీంతో పాటు కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, అంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు ఒక ₹10,000 నెలకు ఖర్చు పెట్టుకొని, సో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు తెలిసిన ఫ్రెండ్స్ కానీ సజెస్ట్ చేసి ఒక ₹10,000 వాళ్ళు టర్న్ ఓవర్ చేయగలిగితే, వాళ్ళు 12 నెలలకి ₹27,200. అంటే ఇక్కడ 20,000 ఇన్సెంటివ్ ఇస్తుంది, ఎక్స్ట్రా ఇస్తుంది, ఎస్ఎస్ఏ అంటారు, స్టార్టింగ్ సేల్స్ ఇన్సెంటివ్ అంటారు. ఇది ఎక్స్ట్రా ఇస్తుంది కంపెనీ. ఏది మీరు 12 నెలలకు కంటిన్యూగా 10,000 బిజినెస్ చేసినందుకు. ఓకే, అంటే మీకు వచ్చే ఆదాయం చూసినట్టయితే ఫస్ట్ 3 నెలలు, సో మీకు వచ్చే కమిషన్ 600 అనుకుంటే 3 నెలలకి 1,800 వస్తుంది, ఎక్స్ట్రా 2,000, 3,800. నెక్స్ట్ 3 నెలలకి 1,800, మళ్ళీ 4,000 ఇన్సెంటివ్ 5,800, తర్వాత 1,800, 6,700. నెక్స్ట్ లాస్ట్ మొత్తం కలిపితే దాదాపు ₹27,200 మీకు లాభం వస్తుంది. మరి మీరు బయట ప్రొడక్ట్ కొంటే మీకు ఈ విధంగా లాభం వస్తుందా? మీ కంపెనీ వాడు మీకు ఇట్లా ఇస్తాడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్లస్ ఆర్గానిక్ ప్రొడక్ట్, ఇంకా ఇంతకన్నా మీకు ఏం కావాలి? సో కాబట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు. మరి అనుకోవచ్చు, మరి 10,000 ఒక్కడనే నాకు ఇంట్లో పడుతుందా మీరు అనుకోవచ్చు. ఓకే, మీకు 10,000 పట్టదు అనుకుందాం, మీ ఇంట్లోకి 2-3,000 పడుతుంది, మినిమం 2-3,000 ఎవరింట్లైనా పడుతుంది. మరి మిగిలిన 7,000 ఏం చేయొచ్చు? మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ వాళ్ళకు కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ సజెస్ట్ చేయొచ్చు కదా. ఓకే, మీరు వాటిని బాగున్నాయి, నచ్చారు కదా, సజెస్ట్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి, 10,000 బిజినెస్ అయిపోయింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఓకేనా? ఓకే, ఇట్లా మీరు ఏం చేయొచ్చు అంటే, సో పార్ట్నర్గా మీరు ఒకసారి మీరు డబ్బులు సంపాదించారు, నెక్స్ట్ ఏం చేయాలి? కొంతమంది పార్ట్నర్ చేసుకుంటున్నాం. సో 12 మంది ద్వారా చేస్తే 10,000 చేస్తే 1,20,000 వచ్చింది. సో 40 మంది చేశారు అనుకోండి 4 లక్షలు అవుతుంది. ఒకవేళ 100 మంది చేశారు అనుకోండి 10 lakhs అవుతుంది. మీరు చేసే టర్న్ ఓవర్ నుంచి మీకు కమిషన్ ఉంటుంది. సో అట్లా మీకు ఇక్కడ కమిషన్ వివరాలు ఉన్నాయి చూడండి, పిన్ లెవెల్స్ ఉంటాయి. మీరు టర్న్ ఓవర్ బట్టి 3%, 6%, 9%, సో ఆ విధంగా మీకు కమిషన్ వస్తుంది. ఓకే, దీంతో పాటు మీరు సో లీడర్గా సో పెద్ద మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో తర్వాత దీంతో ఆగదు. సో 10 లక్షల టీం మీరు ముగ్గురుతోని 10 మందితో చేస్తే ఇందులో పిన్స్ ఉంటాయి. సో ఆ విధంగా మీరు డైమండ్ అంటారు, ఎమరాల్డ్ అంటారు, ఇంకా చాలా పెద్ద ఇన్కమ్లు ఉంటాయి, వరల్డ్ టూర్స్ ఉంటాయి. సో చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ డ్రీమ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ అవుతాయి. మీ హెల్త్ బాగుంటుంది, డబ్బు వస్తుంది, మీ టైం మీ చేతిలో ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశం మీకు. ఓకేనా? సో డైరెక్ట్ సెల్లింగ్ చెప్పాలంటే మీకు పేపర్ న్యూస్లో చూడండి. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనకి ఏ కంపెనీలో ఎంత ఉంది అంటే, ఇండియాలో చూసినట్టు దాదాపు జస్ట్ 1% ఉంది, అంటే ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ సిబిఎస్ఈ బుక్ చూడండి. సిబిఎస్ఈ బుక్లో మన బిజినెస్ గురించి ఒక 40 పేజెస్ లెసనే పెట్టారు. మరి ఇంతకన్నా మీకు ఇంకా ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి? ఇది లీగల్ బిజినెస్ అని చెప్పడానికి. సో అటువంటి అద్భుతమైన కంపెనీ అండి ఇది. సో సో ఇదండి నా ప్రెజెంటేషన్. సో థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు థ్యాంక్ యూ సార్.